ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో జిల్లా కలెక్టర్ రాజబాబు పర్యటించారు. మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. అనంతరం ఇరిగేషన్ కెన్సాల్ మ్యాప్ ను పరిశీలిస్తూ సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలువల నిర్వహణ, నీటి పంపిణీ, రైతులకు సాగునీరు అందేలాగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లుగా సమాచారం. అధికారులు పలు అంశాలపై కలెక్టర్లకు వివరాలు అందజేశారు. ట్యాంక్స్ అన్నిటిలోనూ కూడా వాటర్ ఇంటేక్ కెపాసిటీని ఎట్లా పెంచవచ్చు, అదేవిధంగా ఈ ట్యాంక్స్ అన్నిటిని కూడా ఫీడర్ ఛానల్స్ ఏమేమి ఉన్నాయి వాటన్నిటిని కూడా ఎట్లా కలపాలి అనే ఉద్దేశంతో లాస్ట్ ఒక 3-4 months నుంచి కూడా మనం దీని మీద కంప్లీట్ ఒక ప్లాన్ అనేది చేయడం జరిగింది. ఆ ప్లాన్లో భాగంగానే ఈరోజు ఇక్కడైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్యాంక్ రుద్ర సముద్రం ఉన్నట్టు ట్యాంక్లో అయితే మాత్రం సుమారు 1,20,000 క్యూబిక్ మీటర్స్ వరకు కూడా రైతులే వాళ్ళు స్వయంగా తీసుకెళ్ళి వాళ్ళ పొలాల్లో చేసుకోవడం జరిగింది. దీని ద్వారా మనకు ఉపయోగం ఏంటంటే ఈ సారవంతమైనటువంటి ఒకవేళ ఈ చెరువులన్నీ కనుక నిండితే అది 6 meters వరకు పైకి రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఏదైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరైడ్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే వాటర్ ఎక్కువ ఉందో ఆటోమేటిక్గా ఫ్లోరైడ్ కూడా డైల్యూట్ అయిపోయి అది కూడా మనకి పోర్టబుల్ వాటర్ కింద తయారవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రౌండ్ వాటర్ అందరికీ కూడా వ్యవసాయం చేయడానికి అందరికి కూడా అవైలబుల్ ఉంటుంది. సో అది చేస్తున్నాం. దీనికి సంబంధించి ఈ రోజంతా కూడా మొత్తం దొనకొండ అన్ని దిశల్లో ఉన్నటువంటి సోర్సెస్ని అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. దీని ప్రకారమే మనం ఇంకా ముందు కూడా ఈ కార్యక్రమాలను కూడా చేసుకుంటూ పోయి ఇక్కడ దొనకొండలో వాటర్ స్కేర్సిటీ అనేది లేకుండా ప్రజలకి వాటర్ సఫిషియెంట్